హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే ఫెర్టిలైజర్స్, హోమ్మేడ్ ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలి అనే టాపిక్ గురించి చెప్తున్నాను. మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని ఒక 2-3 డేస్ మనం ఇలా ఒక బాక్స్లో పోసి పెట్టాలి. ఎందుకంటే ఇవి పులిస్తేనే మనకి ప్లాంట్స్కి మంచి ఎనర్జీ ఇచ్చే ఫెర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు. ఓన్లీ ఆ వాటరే కాకుండా మనం కాస్త బెల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక 3 డేస్ ఇలానే ఉంచాలండి. ఆ తర్వాత ఇలా మనకి కనిపిస్తుంది, మనకి ఇలా వాటర్ పైన చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. అంటే అది ప్రిపేర్ మనం చేసుకున్నది ఓకే అయింది అన్నట్టు అండి. సో ఇంకా ఇందులో మళ్ళీ మనం ఏం చేయాలి అంటే కర్డ్ కలపాలి, పెరుగు కలపాలండి. ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో రైస్ కడిగిన వాటర్, మిల్క్, కర్డ్ ఇలా అన్నీ వేసుకొని మనం దీన్ని చక్కగా కలుపుకోవాలి. కొంచెం రెడ్ కలర్లో వస్తుంది, ఎందుకంటే బెల్లం కలిపాం కాబట్టి. మనం ఇది చాలా ఎనర్జీ ఇస్తుందండి ప్లాంట్స్కి. మనం రైనీ సీజన్లో ఇలాంటివి చేయనవసరం లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పటి నుంచి ప్లాంట్స్ మంచి గ్రోతింగ్లో ఉండాలి అంటే ఇలాంటి లిక్విడ్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం చూపించాను కదండి, నర్సరీ నుంచి తెచ్చిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్. అదేంటంటే దాంట్లో సాయిల్ అన్నీ యాడ్ చేసి వస్తాయి. అదే కాకుండా మనం హోమ్మేడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇలా చేసుకోవాలి, ఎందుకంటే అవి చాలా కాస్ట్తో ఉంటాయి. ఇవేంటంటే మనం ఫ్రీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఆనియన్ అండి. మనకి వెజిటబుల్స్లోకి ఆనియన్స్ కూడా కట్ చేస్తాం కదా వంట చేసేటప్పుడు. అలా ఈ ఆనియన్ పిల్లిని మనం ఏంటంటే వాటర్లో ఒక 2 డేస్ ఇలానే స్టోర్ చేసి పెట్టాలి. అప్పుడు ఇలా ఆనియన్లో వచ్చిన లిక్విడ్, ఇది రెడ్ ఆనియన్స్ కాబట్టి రెడ్ కలర్లో వస్తుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. వాటర్ కూడా చాలా బాగుంటాయి స్మెల్. అంటే మనకేం తెలుస్తుందంటే ఈ వాటర్ని కనుక మనకి ప్లాంట్స్కి ఇచ్చినట్లయితే ఇందులో ఉన్న మనకి అన్ని రసాయనాలు అనేవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం డైరెక్ట్గా కాదండి, ఏది కూడా డైరెక్ట్గా చేసుకోవద్దు. బియ్యం కడిగిన వాటర్ కూడా మనం ఇలా స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకోవాలి. అలానే ఆనియన్ది కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పైప్ తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ఇందులో దీన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్లాంట్స్ దగ్గర ఎలాంటివి పడ్డా కూడా పురుగు అనేది రాకుండా వేసుకోవాలి. ఒకవేళ ఇలా డైరెక్ట్ వేసినా కూడా ఆనియన్ పీల్ కానీ, పొటాటో కానీ, బనానాది కానీ వేసినా కూడా మళ్ళీ పైన మట్టి అనేది వేయాలి. ఇలా చేస్తే మాత్రం మనం మట్టి వేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా మనం వాటర్ని ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఏంటంటే చూస్తున్నారు కదండి, ఇవి పూజకి యూజ్ చేసిన గులాబీలు, ఎల్లో కలర్ చామంతి ఫ్లవర్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఒక చైన్ సిస్టమ్. మనం దేవుడికి పూలు పెడతాము, దేవుడికి పెట్టిన పూల నుంచి మనం ఇలా ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు. లిక్విడ్స్ అనేటివి చాలా రకాలుగా మనం ఇంట్రెస్ట్ పెట్టినట్లయితే చాలా రకాలుగా మనం చేసుకోవచ్చండి. ఇందులో ఎల్లో కలర్ చామంతి ఉంది, రోజెస్ ఉన్నాయి కాబట్టి రెడ్ రోజెస్. ఇది 2-in-1 కలర్ వచ్చేసింది. ఎల్లో అండ్ రెడ్ షేడ్, ఆరెంజ్ షేడ్ వచ్చేసిందండి. సో దీన్ని కూడా మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి కూడా అన్నీ ఇలా ఫిల్టర్ చేసుకొని ఇలా ఇంత చూడండి, మనం ఫ్లవర్స్తో చేసాము, ఆనియన్స్తో చేసాము, రైస్ వాటర్తో చేసాము.
ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు పొటాటో పీల్ నుంచి, బనానా పీల్ నుంచి ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలో కూడా వీడియో చూపిస్తానండి. ముందుగా మీకు ఇలా చూపిస్తున్నాను. ఇలా వీటిని ఏంటంటే చిన్నగా కట్ చేసేసుకొని మళ్ళీ ఇలాంటి బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకొని వీటిని నీట్గా చిన్న చిన్నగా కట్ చేసేసి ఏంటంటే కంపల్సరీ మనం వీటి క్యాప్స్ పెట్టాలి, లిడ్ పెట్టాలి. ఎందుకంటే దోమలు అలాంటివి రాకుండా. ఇది కూడా పులియాలి అంటే మనం క్యాప్ పెడితేనే చక్కగా అవుతుందండి. సో ఇలా వాటర్ పోసేసుకొని మనం బాక్స్లో పెట్టాలి కంటైనర్లో. అలా 2-3 డేస్ తర్వాత 5 డేస్ అయినా నో ప్రాబ్లం అండి, చక్కగా వస్తుంది. చాలా మంచిదండి బనానా ఫెర్టిలైజర్ మనం ప్లాంట్స్కి ఇవ్వడం వల్ల. ఏదైనా కూడా ఇన్ని రోజులు మనం కేర్ తీసుకున్నా లేకపోయినా, బట్ ఇక ముందు నుంచి మాత్రం ప్లాంట్స్ గార్డెన్ చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. మనం ఇచ్చే వాటరే కాకుండా కొంచెం యూరియా వేస్తారు, అవే కాకుండా ఇలాంటివి చాలా మంచివండి. ఎందుకంటే కొంతమంది అంటారు బెల్లం వేయడం వల్ల చీమలు వస్తాయి కదండి, పెరుగు వేయడం వల్ల చీమలు వస్తాయి కదండి అని. కాదండి, వీటిలో అన్నీ మనకి రసాయనాలు అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా వీటికి వేయాలి. సో చూసారు కదా, ఇలా అన్నీ కలుపుకోవాలి. సో మనం యూనివర్సల్ సాయిలే కాకుండా మనం ఇంకా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కంప్లీట్ సాయిల్ అంటే భూమిపైన మనం పెట్టే ప్లాంట్స్కి, తొట్టిలో పెట్టే ప్లాంట్స్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మనం భూమి పొరల్లో పెట్టిన ప్లాంట్స్కి నైట్రోజన్ అనేది ఎక్కువగా అందుతుంది. పెట్టుకుని మనం తొట్టిలలో పెట్టిన వాటికి అందదు. కాబట్టి ఇలాంటివి మనము ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ చేసుకోవడం వల్ల వాటికి మంచి ఎనర్జీ అనేది వస్తుంది. సో మనం మిల్క్ తీసుకోవడమే కాకుండా ప్లాంట్స్కి కర్డ్, మిల్క్ ఇవ్వడం వల్ల కూడా మంచి గ్రోతింగ్ ఉంటుంది అనేసి నేను ఈ వీడియో చేయడం అయింది. మరి మీరు కూడా ఈ వీడియో లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్ యూ.